ఇక 2025 సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందో చెప్పండి. మీనరాశి వాళ్ళకంటే కనుక ఈ యొక్క గురువు 3వ ఇంట్లో ఉండడం వల్ల మాడతీరు మెరుగుపడడం, సభలలో బాగా అనధికంగా ప్రసంగించి 10 మందిని ఒప్పించగలగడం, సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభించడము, ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు బాగా కలిగే అవకాశం, నిలవదనం పెంపొందుతుంది. బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేస్తారు. అలాగే కట్టిన ఇల్లు కానీ అపార్ట్మెంట్లు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయండి. ముఖ్యంగా మే 15 నుంచి ఈ అవకాశాలను ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ సమయంలో ఉపయోగించుకుంటే బెనిఫిట్స్ అనేవి పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే వృత్తిపరమైన అభివృద్ధి కూడా సెకండ్ హాఫ్లో బాగా ఎక్కువగా కనబడుతుందండి. ఈ 8ని కూడా చూడడం వల్ల గురువు న్యాయపరమైన విషయాల్లో తాత్కాలిక వ్యతిరేకత కలిగినప్పటికీ కొద్దిగా సెకండ్ హాఫ్లో మాత్రం బాగా అనుకూలించే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయండి. అలాగే చేసే వ్యయం సద్వ్యయం అవడం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, విందు వినోదాది కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో ఇట్లాంటి విషయాల్లో పాల్గొనడం లాంటి మంగళకరమైన ఫలితాలు, పరిణామాలు మాత్రం బాగా ఎక్కువగా కనబడుతున్నాయండి. సరైన రీతిలో ఉపయోగించుకుంటే కనుక ఈ ఫలితాలన్నీ కూడా ఎక్కువగా పొందగలుగుతారు. అయితే శని వ్యయస్థాన సంచారం వల్ల కొద్దిగా అనారోగ్య సూచనలు అయితే కొద్దిగా కనబడుతున్నాయండి. శత్రురోగ రుణాది పీడలు, అనారోగ్య సూచనలు ఇలాంటివి కొద్దిగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పనులకు కూడా కొద్దిగా మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. దృష్టి దోషాలకు మాత్రం బాగా ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య చికాకులు, మానసిక ఒత్తిడి మాత్రం కొద్దిగా ఎక్కువగా కనబడుతుందండి. అలాగే డబ్బు ఖర్చులు కూడా కొద్దిగా అధికంగానే ఉండే అవకాశం ఉంది. దాచుకున్న డబ్బులు కూడా కొన్నిసార్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే కనుక కొద్దిగా మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. వృత్తిపరమైన స్ట్రెస్ అయితే మాత్రం కొద్దిగా అధికంగానే ఉంటుందని చెప్పాలండి. అలాగే రాహుకేతువులు కూడా ఈ యొక్క వ్యయంలో మళ్ళా 6లో ఉండడం వల్ల కొద్దిగా దృష్టి దోషాలు ఉన్నప్పటికీ కూడా మే నుంచి కొద్దిగా అధిగమించగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయండి. కాబట్టి ఇవి గమనించుకుని జాగ్రత్తగా ముందుకెళ్ళినట్లయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే కనుక ఈ ఫలితాలన్నీ కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారు. జాతకం కూడా మంచిగా యోగించి దోష తీవ్రతలను తగ్గించుకుని లాభించే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయండి. అంటే ఆటంకాలు ఎక్కువగానే చెప్పుకొచ్చారు కాబట్టి వీటి నుంచి కనీసం తప్పించుకోవడానికి ఎటువంటి పూజా కార్యక్రమాలు చేపడితే మంచిదంటారు? అంటే విశేషంగా మాత్రం వీరికి మెయిన్ ఆంజనేయ స్వామి బాగా సిద్ధి కాబట్టి ఆంజనేయ స్వామిని బాగా పూజించడము, ఆంజనేయ స్వామిని తమలపాకులతో అర్చించడము, తమలపాకులతో తయారు చేసిన మాల శ్రీరామ అనే దాని మీద సింధూరంతో రాసి ఆ మాలని స్వామివారికి సమర్పించడము, అలాగే స్వామివారికి ఈ యొక్క సంపంగి నూనెతో సింధూరం విలేపనం చేయించడము, ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల, అలాగే గోసేవ, గోవుకి ఏమైనా దానా తినిపించడం, ఇట్లాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల దోషాల నుంచి కూడా విముక్తి లభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. అన్ని పరాలుగా కూడా చాలా బాగుంటుంది. యోగించి లాభించే అవకాశాలు కూడా పరిపూర్ణంగా కనబడుతున్నాయండి. ఓకే అండి. అంటే ఈ రాశి వారికి, ఇంకా మీనరాశి వారికి ఇవి చేయకూడదు అన్న పనులు ఏమైనా ఉన్నాయంటారు 2025లో? మీనరాశి వాళ్ళకంటే కనుక డబ్బు ఖర్చులు మాత్రం కంట్రోల్ ఉండదండి, అయిపోతుంది. ఎంత వద్దనుకున్నా ఖర్చులు అనేది బాగా అయిపోతాయి. అవి అయితే బాగా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే అప్పులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. రాహుకేతులు కూడా ఇంకా 1.5 year అక్కడే ఉంటారనమాట. మే నుంచి కొద్దిగా అది చాలా చాలా జాగ్రత్తగా, అప్పులు ఇచ్చినా కష్టమే, తీసుకున్నా కానీ చాలా కష్టం అవుతుంది. ఆ విషయాల్లో చాలా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలండి. లేకపోతే మాత్రం సమస్యలు ఇంకా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. కొద్దిగా అప్పుడప్పుడు హెడాక్, తలనొప్పులు ఇలాంటివి కూడా కొద్దిగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఎటువంటి దైవ దర్శనాలు చేస్తే మంచిదంటారు? దైవ దర్శనాలు అంటే కనుక వారి ఇంటి దేవుడు ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన దర్శనాలు, వారి ఫోటోని ఇంట్లో పెట్టుకుని రోజు పూజించడం, అర్చించడం, ఇట్లాంటి పరిహారాలు చేసుకోవచ్చు అండి. అలాగే దేవతా దర్శనాలు అంటే కనుక వారికి ఎక్కడైనా దగ్గరలో కనుక వెలిసిన దేవాలయాలు ఏమైనా ఉంటే కనుక ఆ దేవతా దర్శనం చేసుకోవడం. అది శివుడు అయితే శివుడు, వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి. ముఖ్యంగా విష్ణు సంబంధమైన పూజలు ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అదే శివుడికి సంబంధించిన పూజలు కూడా కలిసి వస్తే కానీ కొద్దిగా ఇవి చేశాక అవి చేస్తే బెనిఫిట్ అనేది ఎక్కువగా పొందగలిగే అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి. ఓకే గురువు గారు, మీ విలువైన సమయాన్ని ఎంతో మాకు కేటాయించి ఈ 2025 సంవత్సరంలో అన్ని రాశుల వారికి జ్యోతిష శిస్సుని మంచిగా వివరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకున్నాం. అలాగే సెలవు అండి.